ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒక్కో విధంగా ఉంటాడు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన వేలిముద్ర ఉన్నట్లే ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. కాని మానవ జీవితం ప్రతి ఒక్కరూ ఇంకొకరిపై ఆధారపడి జీవించేలా ఉంటుంది. ఇతరులను మెప్పించాలంటే ముందుగా వారి బలహీనతలను తెలుసుకోవాలి. మన చుట్టూ చాలామంది ప్రజలు ఉంటారు. కొందరైతే అత్యాశపరులు, మరికొందరు ధైర్యవంతులు, కొందరు తెలివిగలవారు, మరికొందరు మూర్ఖులు. అందరినీ ఆకట్టుకునే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. అత్యాశగల వ్యక్తులను ఆకర్షించడం చాలా సులభమైన పని. ఎందుకంటే వారి ఏకైక లక్ష్యం డబ్బు. అత్యాశగల వ్యక్తులను ఆకర్షించడం చాలా సులభమైన పని. ఎందుకంటే వారి ఏకైక లక్ష్యం డబ్బు. అత్యాశగల వ్యక్తులను మీ దారిలోకి తీసుకురావడానికి ఏకైక మార్గం వారికి అవసరమైన దానికంటే ఎక్కువ చెల్లించాలి. మూర్ఖుడిని ఆకట్టుకోవడానికి మీరు చేయాల్సిందల్లా వారి గర్వానికి మర్యాద ఇవ్వడం. వాళ్ళు చెప్పే మాటలు మీరు అంగీకరించాల్సిందే. తాము ఎల్లప్పుడూ సరైనవని భావించే వ్యక్తులు మీ దారిలోకి సులభంగా వస్తారు. మూర్ఖులను కవ్వించే మరో ఆయుధం ముఖస్తుతి. ప్రశంసల ద్వారా మీరు వారి నుండి మీకు కావలసినది పొందవచ్చు. బుద్ధిమంతులను మెప్పించడం, మూర్ఖులను మెప్పించడం అంత తేలికైన పని కాదు. మీరు తెలివైన వ్యక్తులను ఆకర్షించాలనుకుంటే మీరు వారితో నిజం మాత్రమే మాట్లాడాలి. సత్యాన్ని మించిన శక్తి లేదు. ధనానికి ప్రాముఖ్యతనిచ్చే వారికి తగినంత డబ్బుతో వాటిని కొనాలి. వారు మీకు బానిసలు అవుతారు. అప్పుడు మీరు వారిని మీ దారిలోకి తెచ్చుకోవచ్చు.